హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఫైవ్ సినర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో పొద్దున్న లేచేసినాము, ఇక గుడికి కూడా మళ్ళీ లేట్ అయిపోతే పండుకోలే, ఇంకా లేట్ అయిపోతే మళ్ళీ రష్ అయిపోతుంది కదా. సో మన వాళ్ళకి లేపుతుంటే ఇంకా ముగ్గురు లేస్తలేరు. సో ఫస్ట్ గుడి అయిపోగానే ఇక మన వాళ్ళు అందరు గుడి అయిపోయాక జరసేపు పండుకొని రెస్ట్ చేసుకొని లేచినాక పండుకోకుండా ముందు రాముల వారిది కళ్యాణం అటెండ్ కావాలి. ఫస్ట్ అటెండ్ అయినాక అది అయిపోయాక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తినేసి లంచ్ అయిపోయాక మళ్ళీ ర్యాలీ జులూస్కి పార్టిసిపేట్ చేయాలి. తెలిసిందే కదా, యూట్యూబ్లో పెట్టేసినాం మేము ఒక షార్ట్. మన అంబర్పేట నుండి హనుమాన్ వైఎంసాలకి ఒక ర్యాలీ అయితే వస్తుంది బీజేపీ వాళ్ళది. సో మనం అందులో పార్టిసిపేట్ చేస్తున్నాం ఈసారి. ఒకవేళ టైం ఉంటే మనం, అంటే టైం కాదు, కుదిరితే ఈసారి మళ్ళీ రాజాసింగ్ ర్యాలీకి కూడా వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఆ బ్లాగ్ అక్కడ కూడా కొన్ని క్లిప్స్ తీసి యాడ్ చేసేస్తాం. సో తెల్ల వైట్ అండ్ వైట్ వేసుకున్నాం మొత్తం. చలో వైట్. సో గైస్, దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ. సో హనుమంతుడు అయితే అసలు కళ్ళు సరిపోవు. ఎన్నిసార్లు ఫోటోలు తీయడం మళ్ళా దిగబోతుంది అవుతుంది ఎందుకో ఏమో. ఫోటోలు పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకో మాకు ఇక్కడ కొంచెం మంచిగా అనిపిస్తుంది. వచ్చి అక్కడ బెంచెస్ ఉంటాయి అన్నమాట. బెంచెస్ పైన కూర్చొని అట్లనే చూసుకుంటూ కూర్చోవాలి. సో గైస్, వినబడుతుంది కదా సౌండ్ అయితే. మనం న్యూ రామాలయం దగ్గర ఉన్నాం. నల్లకుంటలో ఉన్నారు న్యూ రామాలయం. మనం ఇక్కడికి రావడం ఫస్ట్ టైం ఇదే. సో గైస్, అయిపోయింది, టెంపుల్ విజిట్స్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చినాం. ఏం తీసుకున్నావు? బాగుందా? ఇడ్లీ సాంబార్. ఈ స్పాట్ ఒకప్పుడు మేము స్కూల్కి పోయేటప్పుడు ఇన్నే తింటుండే. ఇన్నే తినేసి స్కూల్కి వెళ్తుండే. ఎన్ని గంటలకు ఉంటుండే స్కూల్ మనకి? 8 o'clock అయితే స్కూల్, 9 o'clock అవుతుండే టిఫిన్ తినేకి. ఖాళీ ఎంత అప్పుడు 20 రూపీస్ ఉండే అనుకుంటా ప్లేట్. 10 రూపీస్ ఉంటే రిచ్ కిడ్స్ మేము. సింగిల్ తింటే సెట్. సో ఐస్ మేమైతే వచ్చేసినాం మన అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్కి. సిపిఎల్ అంటారు మనకు, చాలా మంది చిల్లరగాడు కూడా అని అంటారు. సో ఐస్ అయితే మొత్తం సెటప్ అవుతుంది, చూసుకోవచ్చు మళ్ళీ మీరు ఇంకొకసారి. ఇది ఆడ అన్ని సెటప్స్ ఉన్నాయి. ఇది కవర్ చేద్దాం అడిగి. ఫస్ట్ అయితే మన మొత్తం ఆయన యాష్ ఉన్నారు మొత్తం. మీద ఏడ వచ్చినాక జెండా దొరుకుతారు. ఇదైతే ఫస్ట్ మన రాముంది. ఇది అయోధ్యలో ఉంటాయి చూడు విగ్రహం. అది ఇవన్నీ సెటప్స్ గాయస్, ఇక చూసుకోవచ్చు. ఇవన్నీ సెటప్స్ 1, 2 సెటప్స్. లైన్ అయితే మనమైతే అక్కడ ఎవరితోనైనా మాట్లాడిపిస్తున్నాడు. అర్జున ఒకసారి మాట్లాడతా. వైట్ ఏం మాట్లాడుతావు నువ్వు? సో గైస్, మేమైతే అడిగి పోయినాక ఒకసారి మాట్లాడదాం. ఒక అంకుల్తో మాట్లాడిపిస్తున్నాడు. అంకుల్తో మాట్లాడదాం. టైమింగ్స్ ఏంటి, ఎట్లా వెళ్తే ఎట్లా లేవని. బీజేపీ ప్రెసిడెంట్. చిలో గైస్, మనం అయితే ఇప్పుడు వన్ ఆఫ్ ది ఆర్గనైజర్స్లో ఓబీసీ స్టేట్ ప్రెసిడెంట్ అన్నతో ఉన్నాం మనము. సో అడుగుదాం అసలు ఏంది, ఏడికి స్టార్ట్ అవుతుంది, అసలు ఈ ప్రాసెస్ ఏంది, అసలు ఇంకెంతసేపు పడుతుంది టైమ్, ఎన్ని ఇయర్స్ నుంచి తీస్తున్నారు మొత్తం ఒకసారి అనుకుందాం మనం. సో గైస్, మన షార్ట్ వీడియోలు అయితే చూసేసినారు కదా మనము. అందరూ మీటింగ్ ఉన్నప్పుడు చూసినారు కదా. సో అడుగుదాం అసలు ఏడికి స్టార్ట్ అవుతుంది, అసలు ఏంది ప్రాసెస్ ఏంది, అసలు ఎన్ని ఇయర్స్ నుండి టోటల్గా అనుకొని ఒకసారి తెలుసుకుందాం మనం. ఎన్ని ఇయర్స్ నుంచి మనం ఇక్కడ ఆర్గనైజ్ చేస్తాం. ఒకసారి మధ్యన ఎలక్షన్ కోడ్ వల్ల ఒకసారి మనది రూట్ ఏందన్నా? అది అంబర్పేట్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి చే నెంబర్కి వెళ్ళి తిలక్ నగర్, ప్యూర్ హాస్పిటల్, బర్కత్పుర, కాచిగూడ, టూరిస్ట్ హోటల్, అక్కడికి వెళ్ళి సావర్కర్ విగ్రహం దాకా ఈ ప్రొసీజర్ ఉంటుంది. ఆ తర్వాత మనము అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ మొత్తం అసలు ఆర్గనైజ్ చేసేది ఎవరన్నా? ఈ శ్రీరామణ ఈ శోభాయాత్ర ఉత్సవ సంస్థని ఏర్పాటు. ఆ ఏర్పాట్లో అందరూ మెంబర్లు వేసుకొని, గౌతమ్ రావు ఇప్పుడు దీనికి కన్వీనర్గా ఉన్నాడు. మిగతా ఒక 15 మంది మెంబర్లు వేసుకొని దాదాపు ఒక 100 మంది
వివిధ క్షేత్రాలకు సంబంధించిన ఆర్గనైజేషన్లన్నీ ఇలా పాల్గొంటాయి. విహెచ్పి కానీ, బజరంగల్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ పార్టీ కానీ, పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఈ అంబర్పేట గ్రామ స్థాయిలో ఉన్న అందరి గుళ్ళకు సంబంధించిన వివిధ కుల సంఘాలకు సంబంధించిన అందరి ఇన్వాల్వ్మెంట్. సో గాయస్ చూసారు కదా, మనం పోయినప్పుడు కూడా అసలు ఏం పార్టీస్ గురించి కానీ ఏం టాపిక్ అసలు రాలేదు. దీని టోటల్ మోటో వచ్చేసి అసలు మన సనాతన ధర్మాన్ని కాపాడాలి, ఒక స్థాయికి తీసుకురావాలి. మొన్న చూసినట్టయితే మన వక్ఫ్ బోర్డు కూడా అమెండ్మెంట్ వచ్చింది. సో ఇట్లనే ఇంకా జరుగుతుండాలి అని చెప్పేసి అన్న వాళ్ళు దీనికి ఇనిషియేట్ తీసుకున్నారు. సో దీన్ని ఇట్లనే మనమందరం ఇప్పుడు యూత్ అంతా కలిసి ఒక రేంజ్కి తీసుకెళ్ళాలి నెక్స్ట్ అని చెప్పేసి అన్న వాళ్ళు మొన్న ఇదే కోరినారు మనల్ని కూడా. సో చూద్దాం అసలు ప్రాసెస్ ఎట్లయితుందో నెక్స్ట్. సో గైస్, మనం సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ మన అజయనతో ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది, ఎన్ని ఇయర్స్ నుంచి లేదు, ఒక ఇయర్ అయితే ఆపిరు. మనం ఎందుకు ఆపిరో అది బి అనుకుందాం. సో ఒక ఇయర్ ఎందుకు ఆపిరు? లాస్ట్ టైం ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల, ఎంపీ ఎలక్షన్స్ కోడ్ ఉండడం వల్ల ఆపడం జరిగింది. ఇది శ్రీరామనవమి ఉత్సవ సమితి పేరు మీద హైదరాబాద్ నగరంలో అన్ని చోట్ల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా అంబర్పేట నియోజకవర్గంలో కూడా గతంలో జరిగింది. లాస్ట్ టైం మాత్రం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఆపడం జరిగింది. ఇది ఇట్లా ఎన్ని ఇయర్స్ నుంచి తీస్తున్నారు? గతంలో 2 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. 22-23 నుంచి ప్రారంభమైనటువంటి కార్యక్రమాన్ని 24లో ఆపడం జరిగింది ఎన్నికల కోడ్ వల్ల. ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంటుంది. ఈసారి నుంచి కంటిన్యూగా కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు మన రూట్ ఎక్కడ నుంచి? అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ నుంచి బయలుదేరినటువంటిది రోడ్రాయి మీద నుంచి మాంకాళి టెంపుల్ నుంచి మన చేనంబర్ చౌరస్తా, అక్కడ నుంచి మన తిలక్ నగర్ చౌరస్తా, యువర్ హాస్పిటల్ చౌరస్తా, బర్కత్పుర చమన్, టూరిస్ట్ హోటలు, చెప్పల్ బజారు, వీర సావర్కర్ స్టాచ్యూ వరకు కొనసాగుతుంది. భాగ్యనగర్ గణేశోత్సవ సమితి పేరు మీద, భాగ్యనగర శ్రీరామనవమి ఉత్సవ సమితి పేరు మీద ఇది ఆర్గనైజ్ చేయబడుతుంది. ప్రస్తుతం దీనికి కన్వీనర్గా డాక్టర్ ఎన్ గౌతమరావు గారు వ్యవహరిస్తూ ఉన్నారు అంబర్పేట నియోజకవర్గం. సో థ్యాంక్ యూ అన్న, ఇది మాకు అడిగినందుకు మాకు కొంచెం మీ టైం ఇచ్చింది. రైట్, ధన్యవాదాలు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఉంది, నేను పెట్టించుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది పెట్టి కొట్టాలరా.